నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి తెలంగాణ ఆడపడుచులందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ 19వ తారీఖు నుంచి నవంబర్ 19 నుంచి మరి ఇందిరా జయంతి సందర్భంగా మరి చీరలను అయితే పంపిణీ చేయబోతుంది. దాదాపుగా 64,69,192 మంది మహిళలకు ఈ చీరల్ని ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. ఈ నెల 19న ఇందిరమ్మ జయంతి సందర్భంగా స్వయం సహాయక మహిళలు అందరికీ కూడా ఈ చీరల్ని పంపిణీ చేస్తుంది తెలంగాణ సర్కార్. గతంలో చీరల పంపిణీ అనేది జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చీరలు ఎలా ఉన్నాయి, బతుకమ్మ వచ్చినప్పుడల్లా చీరలు పంపిణీ చేశారు. కానీ అవి దేనికి కట్టుకుంటా కూడా పనిచేయకుండా ఉన్న ఆ రకంగా కాకుండా ఒక మంచి చీర అనేది మరి బహుకరించాలి అని చెప్పి ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకైతే ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మనందరికీ తెలుసు ఇందిరాగాంధీ అంటే మరి తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంత మక్కువ. మరి ఇందిరమ్మ అని పేరు చెప్పగానే ఒక వైబ్రేషన్గా ఫీల్ అయ్యే ఆనాటి రోజుల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఆవిడ అన్ని రకాలుగా మరి మేలు చేస్తుంది తెలుగు ప్రజలందరికీ. ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ళు కూడా అందరికీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతానికైతే తెలంగాణ మహిళలందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ ఆడబిడ్డలకి ఇందిరమ్మ చీరలు ఈ నెల 19వ తేదీన ఇందిరమ్మ జయంతి సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయబోతున్నట్టుగా మరి సమాచారం అందుతుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 60,69,192 మంది మహిళలకు ఈ చీరలను పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో తరహాలో కాకుండా నాసి రకమైన చీరలు కాకుండా క్వాలిటీ చీరలు కూడా ఇవ్వబోతున్నట్లుగా మరి మనకు తెలుస్తుంది. ఇక నేతన్నకు ఉపాధి కల్పన ఇచ్చి మరి నేతన్నకు ఉపాధి కల్పన ఏ రకంగా వస్తుందని మనం అనుకోవచ్చు. మరి ఈ రోజున ఇంతమంది మహిళలకు చీరలు ఇవ్వటం ద్వారా బయట ఎక్కడి నుంచో తెప్పించినవి కాకుండా మరి మన నేతన్నలుకి ఈ ప్రభుత్వం ఈ ఆర్డర్ ఇచ్చి ఆ నేతన్నలను ఇచ్చిన చీరల్ని మరి తెలంగాణ బిడ్డలకు ఇవ్వడం అనేది మరి ఒక రకంగా చాలా అదృష్టం. అంటే తెలంగాణ మహిళలకి చీరలు వస్తున్నాయి, ఆ రకంగా నేతన్నలకు కూడా ఒక మంచి పని అయితే దొరకడం అనేది మరి నేతన్నలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. ప్రభుత్వం మరి నేతన్నలకి ద్వారా ఆ నేతన్నలు ఇచ్చిన చీరలని తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు ఇవ్వబోతుంది. అయితే ఆషామాషి చీరలు ఇవ్వడంగా కాకుండా ఒక మంచి వాడుకుంటానికి ఉపయోగపడేటట్టు రేపొద్దున ఎక్కడికన్నా చిన్న ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా గుడికి వెళ్ళాలన్నా చూడంగానే చీర బాగుండేటట్టు ఉండాలి. ఏదో చీర ఇచ్చామంటే ఇచ్చాం మరి ఆ చేతులు దులుపుకున్నాం అన్నట్టుగా కాకుండా ఒక పేపర్ లాగా ఉండి మరి మహిళలందరూ కట్టుకోలేని విధంగా ఉండే చీరలు కాకుండా మరి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన చీర అంటే మరి ఒక రేంజ్ ఉండాలి ఆ చీర. కానీ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని మహిళలందరికీ కూడా కంపల్సరీ మహిళలు మెచ్చే విధంగా ఆ చీర ఉండాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఈ తరహాగా రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుని ఉండటం అనేది మహిళల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటో మనం కూడా గమనించవచ్చు. 100% మరి ఇందిరా జయంతి రోజున ఈ చీరల పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. మహిళామణులు మీరందరూ కూడా చీరలు గిఫ్ట్గా తీసుకుంటానికి రెడీగా ఉండాలి. మరి ఇందిరా జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం ఈ చీరలను అయితే పంపిణీ చేయబోతుంది.